బంగాళాఖాతంలో అండమాన్ నికోబార్ ప్రాంతంలో 572 దీవులున్నాయి. భారతదేశ పరిధిలోకి వచ్చే ఈ ప్రాంతంలో 38 దీవుల్లో మాత్రమే జనావాసాలు ఉన్నాయి. నిజానికి ఈ దీవులన్నీ భారత్లోని మిగతా ప్రాంతాల కంటే ఆగ్నేయాసియా దేశాలకు దగ్గరగా ఉంటాయి. ఇక్కడ అందమైన బీచ్లు, అద్భుతమైన సముద్ర జీవజాతులు, ఘనమైన పగడపు దిబ్బలు, ఎలాంటి అవరోధాలు లేకుండా పెరిగిన అడవులు కనిపిస్తాయి. అయితే ఆహ్లాదభరితమైన ఈ సుందర దృశ్యాల వెనుక వెంటాడే గత చరిత్ర కూడా ఉంది. ఈ దీవుల్లో ఒకటి రాస్ ఐలాండ్. మనోహరంగా కనిపించే శిథిలమైపోయిన ఒక నిర్మానుష్య పట్టణమిది. 19వ శతాబ్దం నాటి బ్రిటిష్ నివాస అవశేషాలు ఇక్కడ కనిపిస్తాయి. 1940లో బ్రిటిషర్లు ఈ ప్రాంతాన్ని వదిలేసి వెళ్లిపోయారు. దీంతో ప్రకృతి ఈ దీవిని తిరిగి తన సొంతం చేసుకుంటోంది. ఎంతో ఖర్చు పెట్టి నిర్మించిన భారీ భవనాలు, ఒక పెద్ద చర్చ్, వినోద ఆతిథ్య భవనాలు, గదులు, ఆఖరికి ఒక శ్మశానం, ఇవన్నీ ఇప్పుడు పాడుబడిపోయాయి. వీటన్నింటినీ ఒక అడవి తనలో కలిపేసుకుంటోంది. 1857లో ఊహించని రీతిలో జరిగిన భారతీయ తిరుగుబాటు నేపథ్యంలో తిరుగుబాటుదారులను, శిక్షపడ్డ ఖైదీలను బంధించేందుకు బ్రిటిషర్లు ఈ ప్రాంతాన్ని శిక్షా కాలనీగా ఎంచుకున్నారు. 1858లో తొలిసారి బ్రిటిష్ వాళ్లు 200 మంది దోషుల్ని ఇక్కడికి తీసుకొచ్చారు. అప్పుడు ఈ ద్వీప సమూహమంతా కాకులు దూరని కారడవిలా లోపలికి ప్రవేశించడానికి వీల్లేనంత దట్టమైన అడవులతో ఉండేది. రాస్ ఐలాండ్ విస్తీర్ణం 0.3 చదరపు కిలోమీటర్ కంటే కొంచెం ఎక్కువ. ఇక్కడ తాగునీరు అందుబాటులో ఉండడంతో దీవులన్నింటిలోనూ ఖైదీలనుంచేందుకు ఇదే అనువైనదని బ్రిటిషర్లు భావించారు. ఇక్కడి దట్టమైన అడవిని తొలగించి నివాసయోగ్యమైన ప్రాంతంగా చేసే బాధ్యతను ఖైదీలకు అప్పగించారు బ్రిటిష్ అధికారులు. ఖైదీలంతా చెట్లు కొట్టి దీవిని శుభ్రం చేస్తుంటే బ్రిటిష్ అధికారులు మాత్రం సముద్రంలో లంగరు వేసిన నౌకల్లో ఉండేవారు. కొంతకాలానికి ఈ శిక్షా కాలనీని విస్తరించారు. ఖైదీలంతా పొరుగు దీవుల్లో నిర్మించిన జైళ్లు, బ్యారక్లలోకి వెళ్లారు. రాస్ ఐలాండ్ పరిపాలనా కేంద్రం అయింది. ఉన్నతాధికారులు, వారి కుటుంబాలు మాత్రమే నివాసముండే ప్రత్యేక ప్రాంతంగా మారిపోయింది. అయితే ఈ ప్రాంతంలో నీటి ద్వారా సంక్రమించే వ్యాధులు అధికంగా ప్రబలేవి. దీంతో మరణాలు కూడా ఎక్కువగానే ఉండేవి. అయితే రాస్ ఐలాండ్ను నివాసయోగ్యమైన, ఆకర్షణీయమైన ప్రాంతంగా మార్చేందుకు బ్రిటిషర్లు అన్ని ప్రయత్నాలు చేశారు. పెద్ద పెద్ద భవంతుల్లో చరిత్రను కళ్లకు కట్టేలా కళాకృతులు, గృహోపకరణాలను ఏర్పాటు చేశారు. సుందరమైన పచ్చిక బయళ్లు, టెన్నిస్ కోర్టులు నిర్మించారు. ఒక చర్చ్ని కూడా నిర్మించారు. నీటిని శుద్ధి చేసే ప్లాంట్లు, సైనికులకు బ్యారక్లు, జబ్బుపడిన వారి బాగోగులు చూసేందుకు ఆరోగ్య కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. అయితే ఒక విద్యుత్ స్టేషన్లోని డీజిల్ జనరేటర్ మంటల్లో చిక్కుకుని మొత్తం రాస్ ఐలాండ్ను అగ్నికి ఆహుతి చేసింది. మిరుమిట్లు గొలిపే స్వర్గంలాంటి ఈ దీవి అలా మంటల్లో చిక్కుకుని పతనమైంది. పెరిగిన ఒత్తిడి కారణంగా 1938వ సంవత్సరం నాటికి రాజకీయ ఖైదీలందరినీ బ్రిటిషర్లు విడుదల చేయాల్సొచ్చింది. 1942 జపాన్ దండయాత్ర నాటికి మిగిలిన బ్రిటిష్ సైనికులంతా ఈ దీవిని వీడి వెళ్లాల్సొచ్చింది. ఆ తరువాత కొద్ది కాలం మాత్రమే ఈ దీవి జపనీయుల ఆధీనంలో ఉంది. యుద్ధం ముగిసే సమయానికి మళ్లీ ఈ దీవిని బ్రిటిషర్లు చేజిక్కించుకున్నారు. 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం రావడంతో బ్రిటిషర్లు శాశ్వతంగా ఈ దీవిని విధిరాతకు వదిలేశారు. 3 దశాబ్దాల తరువాత 1979లో భారత నౌకాదళం ఈ దీవిని స్వాధీనం చేసుకుంది. క్రూరమైన వలస పాలనకు సంబంధించిన గతానికి ప్రతిబింబాలుగా మిగిలాయి ఈ దీవిలోని శిథిల నిర్మాణాలు. త్రికోణాకార గోడల పైకప్పులు, సందడిగా ఉండే బజార్లు, ఇటాలియన్ టైల్స్, రంగులద్దిన గ్లాస్ కిటికీలు, ఇవన్నీ ఒకప్పటి ఆడంబరానికి నిదర్శనాలు. కమిషనర్ బంగ్లా, సబార్డినేట్స్ క్లబ్, ప్రెస్బిటేరియన్ చర్చ్ల పైకప్పుల్లేని శిథిలాలు, మరెన్నో పేరులేని పాడుబడ్డ భవనాల గోడలు మిగిలాయిప్పుడు. పెద్ద పెద్ద మర్రి చెట్లు ఈ భవనాలను ఆక్రమించుకున్నాయి. తమ ఊడలతో, వేళ్లతో ఈ శిథిలాలను చుట్టేస్తున్నాయి. 1900 ప్రారంభంలో వేటాడటం కోసం వివిధ రకాల జింకల్ని బ్రిటిష్ అధికారులు అండమాన్ దీవులకు తీసుకొచ్చారు. అయితే సహజమైన మాంసాహారులేవి ఈ ప్రాంతంలో లేకపోవడంతో ఈ జింకలదే రాజ్యమైపోయింది. అడవిలో పెరిగే తాజా మొక్కల్ని ఇవి తినేసేవి. దీంతో కొత్త అడవి పెరిగేది కాదు. అడవి వృద్ధికి ఈ జింకలు పెద్ద అవరోధాలుగా మారాయి.
ఇప్పుడు అడవి కుందేళ్లు, కోళ్లతో పాటు జింకలు మాత్రమే రాస్ ఐలాండ్లో నివసిస్తున్నాయి. అప్పుడప్పుడు వచ్చే సందర్శకులను అలరిస్తున్నాయి. జూనియర్ అధికారుల వినోద కార్యక్రమాల కోసం నిర్మించిన సబార్డినేట్స్ క్లబ్లో నృత్యం చేసేందుకు అనువుగా టేకు చెక్కతో వేదిక ఏర్పాటు చేశారు. బహుశా ఒకప్పుడు ఇక్కడ సంగీతం ప్రతిధ్వనించేదేమో. ఇప్పుడు ధ్వంసమైన క్లబ్ గోడల మధ్య పక్షుల కిలకిలా రావాలు సరిగమల్ని మరిపిస్తున్నాయి. భారతదేశ చరిత్రలోని చీకటి అధ్యాయం ఈ శిక్షా కాలనీని మూసేయడంతో ముగిసిపోయింది. ఇప్పటికీ 8 దశాబ్దాలు గడిచిపోయాయి. రాస్ ఐలాండ్ ఇప్పుడు బంగాళాఖాతంలో మరచిపోయిన మచ్చ. అయితే ఇది చాలా హుందాగా ఒక గొప్ప విషయాన్ని మనందరికీ తెలియజేస్తోంది. అందమంటే మానవజాతి అంతమైపోయాక భూగోళాన్ని ప్రకృతి స్వాధీనం చేసుకోవడం అనివార్యమైనప్పుడు ఈ ప్రపంచం ఎలా ఉంటుందో రేఖామాత్రంగా మన కళ్లకు కడుతోంది.